కోర్టులో కేసేసి దాన్ని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. యువత ఆలోచించాలి, ఈ కొత్తపల్లి యువత ఆలోచించాలి, ఈ మండలానికి సంబంధించిన యువకులు ఆలోచించాలి. ఇవాళ మేము గనక ఆ స్థలాన్ని రద్దు చేయించకుంటే అక్కడ ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ ఇలా 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును పువ్వు గుర్తుకేయండి. కొత్తపల్లి ఈ మండలంలో 100% ఓటింగ్ జరగాలి. ఎంత శాతం జరగాలి? 100% ఓటింగ్ జరగాలి. వేసిన ప్రతి ఓటు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది. తప్పకుండా మీరు కష్టపడి ఓటేయాలి. ఓటుకు ఎవరు ఓటును వృధా చేసుకోవద్దు. ఓటు వేయకుండా ఎవరు ఉండదు. మా కార్యకర్తలు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, ప్రతి ఇంటికి వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు. కానీ మా కార్యకర్తలు ఎండ కొట్టినా వర్షం పడ్డా కూడా ఇలా కండువలేసుకొని కమలం పువ్వు గుర్తుపెట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి అక్క బీజేపీ పువ్వు గుర్తు కోటాయి, అన్న బీజేపీ పువ్వు గుర్తు కోటాయి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకున్నారు. వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో, ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్య తీసుకోండి. వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి. ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి. ఒక పార్టీ మీకు గెలిపిస్తే ఇవాళ మీరు నమ్మక ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు ఓడానికి మీరు ప్రజలు గెలిపేలే. కాబట్టి 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్ కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరపాలి. కోడిగుడ్డు మీద ఎంత శ్రద్ధ ఉందో రేవంత్ అన్నకు ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా అదే శ్రద్ధ వహించి దాన్ని తోడి బయటికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ పేరు పక్కా వచ్చింది. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలే, కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వేయడానికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు. మీకు పైసలు అయితే తీసుకుంటే వాళ్ళు లిస్టు రాసుకుంటారు. ఫలానా మహేష్ కు 1000 రూపాయలు ఇచ్చినా, ఫలానా భూమేష్ కు 1,00,000 రూపాయలు ఇచ్చినా, ఫలానా రమక్కకు 5 లక్షల రూపాయలు ఇచ్చినా మొత్తం లెక్క రాసుకుంటారు. వాళ్ళ మీద కేసు అయితే ఆ నోటీసు మనకొస్తుంది, రేపు మన మీద కేసు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చే పైసల మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పైసల గురించి కొట్లాడే ఎన్నికలు కాదు, దేశం కోసం అభివృద్ధి కోసం కొట్లాడే ఎన్నికలు. కాబట్టి మీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరందరూ పువ్వుర్తి కోటేసి నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత వేడిలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ ధైర్యంగా ఓచ్చు కదా, పక్కా ఓటేస్తారు కదా. ఏ గుర్తు మనది? ఏ గుర్తు? ఇట్లా చూపట్టు రాదు, ఇట్లా చూపట్టు. ఏం గుర్తు? అంత చెప్తాను ఇట్లా. ఏం గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? నెంబర్ ఎంత? 1 నెంబర్ కదా. ధన్యవాదాలు. నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా. అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.